Hello friends, next problem. Third bit, exercise 1.1 లో use division algorithm to show that the square of any positive integer is in the form of 3p or 3p plus 1. సో డివిజన్ ఆల్గరిథంని యూజ్ చేసి ఏ నెంబర్కైనా ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ యొక్క స్క్వేర్ అనేది 3p ఆర్ 3p ప్లస్ 1 ఫార్ములాలో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం డివిజన్ ఆల్గరిథం యూజ్ చేస్తాం. సో ముందు చేసిన ప్రాబ్లమ్స్ లాగే సేమ్ ప్రొసీజర్. లెట్ a be the positive integer. Okay, now by using division algorithm, a is equal to bq plus r మనందరికి తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ r వాల్యూ ఎలా ఉంటుందంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ b. సో ఇక్కడ వరకు మనకు తెలుసు. తర్వాత ఇప్పుడు r వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. r వాల్యూస్ ఎలా ఉండాలి? 0, 1, 2. 3 వస్తుందా? 3 రాదు, ఎందుకంటే ఇక్కడ b ప్లేస్లో ఏముంది? b ప్లేస్లో మనకు 3 ఇచ్చారు. b ప్లేస్లో 3 ఇచ్చారు కాబట్టి b కంటే తక్కువగా ఉండాలి వాల్యూస్. సో 0, 1, 2 ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఫర్ రిమైండర్ r. ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ చెక్ చేద్దాం. వెన్ r ఈజ్ ఈక్వల్ టు 0, r వాల్యూ 0 ఉన్నప్పుడు ఏ వాల్యూ ఎలా ఉంటుంది? bq ప్లస్ r ఫామ్లో a ఈజ్ ఈక్వల్ టు b ప్లస్లో ఏముంది రాసుకోవచ్చు మనం? 3q ప్లస్ r ప్లస్లో ఏం రాయాలి? 0. దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు 3q వచ్చింది. సో మనకి క్వశ్చన్లో ఏం అడిగారు అసలు? స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ a అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, కానీ నాకు కావాల్సింది స్క్వేర్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మధ్యలో ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మధ్యలో ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం స్క్వేర్ చేయాల్సి వస్తే రెండు సైడ్స్ మనం స్క్వేర్ చేయాలి. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ p. సో ఇక్కడ q ప్లేస్లో వాడు క్వశ్చన్లో 3 ఇచ్చాడు కాబట్టి p పెట్టుకుంటాం అంతే. సో 3p హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత? 9. నెక్స్ట్ p స్క్వేర్. సో ఇందులో నుంచి నేను ఎలా రాస్తానంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 కామన్ తీస్తున్నాం. 3 కామన్ తీస్తే ఇక్కడ ఎందుకు మిగులుతుంది? 3p స్క్వేర్. సో ఎందుకు కామన్ తీస్తుందంటే చెప్తా ఆగండి. 3. సో ఈ నెంబర్ అంతా ఏమనుకోనంటే p అనుకోండి. వేర్ p ఈజ్ ఈక్వల్ టు 3p స్క్వేర్. ఎందుకంటే మనము క్వశ్చన్లో ఏమిచ్చాడు? 3p ఆర్ 3p ప్లస్ 1 ఈ రెండు ఫార్ములాలోనే రావాలి ఆన్సర్. కాబట్టి మనం ఇక్కడ 3 పక్కన ఏది ఉన్నా సరే దాన్ని p అనుకుంటాం. ఇక్కడ పక్కన ప్లస్లో వస్తే మాత్రం అప్పుడు +1 +2లు యాజ్ యూజువల్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడే సెకండ్ కండిషన్ చూద్దాం. r వాల్యూ అనేది 1 అయినప్పుడు, ఇందాక చూసింది r వాల్యూ 0 అయినప్పుడు ఏ విధంగా వచ్చింది మనకి? స్క్వేర్ ఆఫ్ ఇంటీజర్ a అనేది 3p ఫామ్లో ఉంటుంది. బట్ ఇక్కడ r వాల్యూ 1 ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్గా a ఈజ్ ఈక్వల్ టు ఏంటి? bq ప్లస్ r. దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ q ప్లస్లో క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? p ఇచ్చారు. 3p ప్లస్ r ఏం పట్టుకోవాలి? 1. ఇప్పుడు ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకంటే స్క్వేర్ ఆఫ్ ఇంటీజర్ కావాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్
బోత్ సైడ్స్ చేద్దాం. a square is equal to 3p plus 1 whole square. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a plus b whole square ఫార్ములా. a plus b whole square ఫార్ములా ఏంటి? a square plus b square plus 2ab. సో ఈ ఫార్ములా ప్రకారం స్ప్లిట్ చేద్దాం. a square is equal to, ఇక్కడ a అంటే ఏంటి? 3p, b అంటే 1. 3p whole square plus b square means 1. 1 square plus 2ab అంటే 2. a అంటే 3p, b అంటే 1. a square is equal to 3p whole square means 3 square and p square కదా. 3 square అంటే 9. p square means p square plus 1 square ఎంత? 1 plus 2 into 3 6 into 1 6p. దీన్ని ఎలా రాస్తానంటే నేను 9p square plus 6p plus 1 జస్ట్ స్టాండర్డ్ ఫార్ములా రాసా. ఇప్పుడు 3 కామన్ తీద్దాం. ఎందుకు 3 కామన్ తీయాలంటే క్వశ్చన్లో మనకి 3p కానీ 3p plus 1గా అంటే 3 కామన్గా ఉండాలి ఇక్కడ, కాబట్టి 3ని బయటకు తీస్తున్నాం. ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 3p square ప్లస్ ఇందులో నుంచి 3 కామన్ తీస్తే 2, 3 2s 6 కాబట్టి 3 2s 6 ప్లస్ 1. సో ఇక్కడ ఎలా రాసుకుంటా అంటే నేను a square is equal to 3p plus 1 అని రాసుకుంటా, వేర్ 3p square plus 2p is equal to p. సో ఇక్కడ ఈ మొత్తాన్ని, ఈ టర్మ్ మొత్తాన్ని ఏమనుకుంటా? p అనుకుంటా. అప్పుడు నాకు ఏ ఫార్ములా వచ్చింది? a square is equal to 3p plus 1 ఫార్ములాలో ఉంటుంది. సో థర్డ్ కండిషన్ ఏంటి? వెన్ r is equal to 2, r వాల్యూ 2 అయినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సేమ్ ప్రొసీజర్, a is equal to bq plus r, a is equal to 3p plus 2. ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a square is equal to 3p plus 2 whole square. Same formula, a plus b whole square, a square plus b square plus 2ab ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇక్కడ a ప్లస్లో ఏముంది? 3p, b ప్లస్లో 2. దట్ ఈజ్ a square is equal to 3p whole square plus 2 whole square plus 2 into 3p into 2. 9p square plus 2 square means 4 plus 2 3 is 6, 6 2 is 12p. సో ఇందులో నుంచి నేను మళ్ళీ 3ని కామన్గా రాసుకుంటున్నాను. 3 బయటకు తీస్తే ఏమవుతుంది? కామన్ తీస్తే 3p square ప్లస్ 12 నుంచి పోతే వెళ్తుంటుంది 3 4s 12, దట్ ఈస్ 4p ప్లస్ 4 సపరేట్. నా దీన్ని ఎలా రాసుకుంటా అంటే 3 plus 1 లాగా రాసుకుంటా. సో a square is equal to 3p square plus 4p plus 3 మొత్తాన్ని ఒక దగ్గర రాసుకుంటే ఇది 1. అప్పుడు a is equal to ఏమవుతుంది? 3p plus 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మొత్తాన్ని నేను p అనుకుంటా. 3p square plus 4p plus 3 is equal to p. ఓకే, లాస్ట్ మనకి ఏ ఫార్ములా వచ్చింది? a square is equal to 3 plus 1 ఫార్ములాలో వచ్చింది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫార్ములాలో ఉంది? 3p or 3p plus 1 ఫార్ములాలో ఉందని మనం నిరూపించాం. ఓకే.